హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో నా మనవడు జస్విక్ది బర్త్డే అండి. ఈరోజు కదుకా కీర్ చేస్తున్నాను. ఈ సొరకాయ ఒకటి తీసుకోవాలి. ఫస్ట్ సగ్గుబియ్యం నానబెట్టుకోవాలండి. ఒక గంట ముందు ఈ విధంగా గంట ముందు నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ సొరకాయకి పీల్ తీసేసుకుందామండి. ఈ విధంగా పీల్ తీసేసుకున్నాము. సొరకాయ అంతా కడిగేసుకున్నామండి. ఈ విధంగా ఇప్పుడు ముక్కలు కట్ చేసుకున్నాము. ఈ లోపల ఇదంతా తీసేసుకోవాలండి. ఈ విత్తనాలు ఈ తెల్లగా ఉండేదంతా ఈ విధంగా ఇట్లా కట్ చేసుకొని లోపలంతా విత్తనాలు తీసేసుకోవాలండి. ఇదంతా తెల్లగా ఉంటుంది కదా, అదంతా తీసేసుకొని ఇప్పుడు దీన్ని తురుముకోవాలి. ఇట్లా తురుముకుంటే నెయ్యిలో వేయించుకొని బాగా తొందరగా ఉడికిపోతుందండి. ముక్కలు కట్ చేస్తే లేట్ అవుతుంది, ముక్కలైనా బాగుండదు, ఇట్లా తురుముకుంటేనే బాగుంటుంది. ఉడుకున్న సొరకాయ అంతా ఇట్లా నెయ్యి వేసుకొని వేపుకుందామండి. ఫస్ట్ నెయ్యి వేసిన కరిగనే ఇది. ఇప్పుడు సొరకాయ అంతా తురుముకునేదంతా నెయ్యిలో వేయించేసుకుందామండి. ఈ విధంగా వేసేసుకొని సొరకాయ నీరు కదండి, అదంతా నీరంతా ఊరిపోయేదంతా వేసుకున్నాము. ఇది బాగా వేగనిద్దామండి. దీంట్లో సొరకాయకి నీళ్ళు వస్తుంది కదా, అదంతా ఆ నీరంతా కొద్దిగా అట్లా ఇట్లా వేపితే అంతా ఎగురుకుంటుంది, ఆరిపోతుంది అన్నమాట, ఆవిరైపోతుంది. వేస్తా అంటే సగ్గుబియ్యం కూడా ఇందులోకి వేసుకున్నామండి. సగ్గుబియ్యము ఈ సొరకాయ తురుము అంతా బాగా ఉడకనిద్దాము. నానబెట్టినట్టు కాబట్టి తొందరగా ఉడికిపోతాయి. ఇట్లంతా బాగా కలుపుకుందామండి. కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టేద్దాము. ఈ తడికే సొరకాయ తడికి ఇది నానబెట్టినాం కాబట్టి తొందరగా ఉడుకుతుంది. మూత పెట్టుకుందాము ఒక 5 నిమిషాలు. పాలు పోసుకుందామండి. 1/2 లీటర్ పచ్చిపాలేనండి. ఇందులో బాగా ఉడకాలి కాబట్టి కాగుతాయి. పచ్చిపాలే పోసినాను. 1/2 లీటర్ వేసినాను. బాగా కలుపుకుందాము. ఈ విధంగా బాగా ఉడకాలి, అంత దగ్గరికి వచ్చేదాకా ఉడికించుకుందామండి. పాలు వేసినాం కదండి, కొంచెం పొంగు పట్టింది, ఉడుకుతుంది కదా. ఇప్పుడు దాంట్లో చక్కెర వేసుకుందామండి. కొద్దిగా చక్కెర వేసుకుందాము. ఇది కూడా బాగా చక్కెర వేసినాం కదా, మళ్ళీ కొద్దిగా లూజ్ అవుతుంది, గట్టిగా ఉండేది. మళ్ళీ ఉడకాలి, ఒక్క 10 నిమిషాలు ఉడకాలి. ఇది బాగా అంతా దగ్గరికి వస్తే మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, ఉడకాలి. ఇప్పుడు మిల్క్ మేడ్ కూడా వేసుకుందామండి. బాగా ఇలాచి పొడి వేసుకుందామండి. కొద్దిగా కలర్ వేసుకుందామండి, గ్రీన్ కలరు. అది మనకి ఆప్షన్ అండి, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. నేను వేసినాను, అది మీ ఇష్టము. ఇప్పుడు కోవా కూడా కొద్దిగా వేసుకుందామండి. చాలా బాగుంటుందండి కదుకా కీర్లోకి కోవా వేసుకుంటే. కోవా వేసుకుంటే బాగుంటుంది, కాకపోతే ఆప్షన్ అండి, ఇది వేసుకోవచ్చు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఇప్పుడు కొద్దిగా జీడిపప్పులు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. దగ్గరికి అయిందండి, కోవా కూడా అయిపోయింది, కరిగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాము, దించేసుకున్నామండి.